హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియో లోపల మీ పాత పీఎఫ్ అకౌంట్ను కొత్త పీఎఫ్ అకౌంట్లోకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. మీరు ఒక కంపెనీలో జాబ్ చేసి మానేసి వేరే కంపెనీలోకి జాయిన్ అయినప్పుడు మీకు మీ కొత్త ఎంప్లాయర్ మీకు కొత్త పీఎఫ్ అకౌంట్ అయితే ఇస్తాడు. అయితే మీ పాత అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ను మీ కొత్త అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒక చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ను మీరు ఆన్లైన్లో మీ మొబైల్లో ద్వారానే చేసుకోవచ్చు. నెట్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేసుకోవాలనేది నేను స్టెప్ బై స్టెప్ అయితే వివరిస్తాను. నా వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింటే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ లోపల ఈపీఎఫ్ అని సెర్చ్ చేయండి. వచ్చినటువంటి ఫస్ట్ లింక్ను క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పీఎఫ్కు సంబంధించినటువంటి పోర్టల్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అందులో సర్వీస్ అని కనబడుతుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫర్ ఎంప్లాయీస్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యూఎన్ ఎంటర్ చేయండి. దాని కిందనే పాస్వర్డ్ అని ఉంటుంది. మీ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోండి. ఈ బాక్స్లో ఉన్నటువంటి క్యాప్చాను ఇక్కడ కింది బాక్స్ లోపల ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ పీఎఫ్తో లింక్ అయినటువంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని బాక్స్లో ఎంటర్ చేయండి. కింద క్యాప్చా ఉంటుంది కదా, ఆ క్యాప్చాను యాజ్ ఇట్ ఈస్గా కింది బాక్స్ లోపల ఎంటర్ చేసేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీ డీటెయిల్స్ ఉన్నటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ముందుగా మీరు మీ యొక్క అకౌంట్ను ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు మీ సర్వీస్ హిస్టరీని అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులోపల డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉన్నాయా లేదా, కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ సర్వీస్ హిస్టరీ తెలుసుకోవడానికి ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేయండి. వ్యూ పైన క్లిక్ చేసి సర్వీస్ హిస్టరీ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మీ డీటెయిల్స్ ఉన్నటువంటి మీ సర్వీస్ హిస్టరీ అయితే ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ ఉన్నదా లేదా చూసుకోండి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ కరెక్ట్గా ఉన్నదా లేదా చూసుకోండి. మీ ఓల్డ్ అకౌంట్ అండ్ న్యూ అకౌంట్ ఇవి అన్నీ చెక్ అయితే చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ సర్వీస్ అని ఉన్నది చూడండి, ఫిఫ్త్ ఆప్షను. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి 1 మెంబర్ 1 పీఎఫ్ ఉన్నది కదా, దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినప్పుడు మీ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా చూపిస్తుంది. మీ నేము, మొబైల్ నెంబరు, మీ అకౌంట్ నెంబరు అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. అండ్ యూఎన్ నెంబరు, పీఎఫ్ అకౌంట్ నెంబరు, ఇది న్యూ అకౌంట్ నెంబరు, ఎస్టాబ్లిష్మెంట్ నేము ఇవన్నీ చూపిస్తుంది. ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేవా ఒకసారి అయితే చెక్ చేసుకున్నాక ఇక్కడ స్టెప్ 1 అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ స్టెప్ 1 ఆప్షన్ లోపల మీ యొక్క పీఎఫ్ ఈ ట్రాన్స్ఫర్ను ఎవరు అప్రూవ్ చేయాలనేది ఇక్కడ చూపిస్తుంది. ప్రీవియస్ ఎంప్లాయర్ అండ్ ప్రజెంట్ ఎంప్లాయర్ అని ఉంటుంది. మీకు ఎవరు ఫేవర్గా ఉంటే వారిని అయితే అక్కడైతే క్లిక్ చేసుకోండి. అంటే మీ యొక్క ఈ రిక్వెస్ట్ని ఎవరు అప్రూవ్ చేయాలి మీ ఎంప్లాయర్ లోపల, ప్రీవియస్ ఎంప్లాయరా లేకుంటే ప్రజెంట్ ఎంప్లాయరా అనేది ఇక్కడ టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎవరు ఫేవర్గా ఉంటే వాళ్ళని అయితే టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీవియసా లేదంటే ప్రజెంటా. నేను ప్రీవియస్ అయితే టిక్ చేసుకున్నాను. మీరు ప్రజెంట్ ఎంప్లాయర్ అంటే ప్రజెంట్ ఎంప్లాయర్ కూడా టిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బాక్స్ను దీనిపైన క్లిక్ చేసినప్పుడు మీ యూఎన్ నెంబర్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. చూపించిన తర్వాత గెట్ డీటెయిల్స్ పైన అయితే క్లిక్ చేయండి. గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసినప్పుడు మీ పాత అకౌంట్ నెంబర్ అయితే ఈ విధంగా చూపిస్తుంది చూడండి. ఏపీకేకేపీ అకౌంట్ నెంబర్ అని చూపిస్తుంది. ఇందులో డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ కరెక్ట్ ఉన్నాయా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ బాక్స్ను దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ స్టెప్లో చూసినట్టయితే అథెంటికేషన్ అని అయితే అడుగుతుంది. ఈ చెక్ బాక్స్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు మీ పీఎఫ్తోని రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ అవుతుంది. ఓకే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. 154215 ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసినప్పుడు ద క్లెయిమ్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చింది చూడండి. ఈ విధంగా మీ యొక్క స్టేటస్ని అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రింట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఈ డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేసేసి ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇంకా మీరు దీన్ని మీకు తర్వాత అయినా చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయండి. ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ పైన క్లిక్ చేయండి.
క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మీ ట్రాన్స్ఫర్ క్లెయిమ్ స్టేటస్ అయితే ఈ విధంగా అయితే చూపిస్తుంది. మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు ఈ విధంగా చెక్ అయితే చేసుకోవచ్చు. ఈ ట్రాన్స్ఫర్ అయ్యేదానికి మీ ఎంప్లాయర్ దగ్గరికి వెళ్తుంది. ఎంప్లాయర్ దగ్గర వాళ్ళు అప్రూవ్ అయిన తర్వాత మీ పిఎఫ్ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ అప్రూవ్ అయిన తర్వాత మీ యొక్క పాత అకౌంట్ అనేది కొత్త అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. దీన్ని ప్రింట్ తీసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇందులో అన్ని క్రైటీరియాలు కరెక్ట్గా ఉన్నా లేదైతే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో సిగ్నేచర్ ఆఫ్ ద మెంబర్ అని ఉంటుంది. దీనిపైన సిగ్నేచర్ చేయండి. సిగ్నేచర్ చేసి మీ యొక్క ఎంప్లాయర్కు మీరు దీన్ని మెయిల్ చేయవలసి ఉంటుంది. ఇది మ్యాండేటరీ అయితే ఏం కాదు. మీరు పంపించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు నోటీస్లో ఉంటుంది కాబట్టి తొందరగా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఫామ్ని అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీ యొక్క ఓల్డ్ పిఎఫ్ అకౌంట్ను న్యూ పిఎఫ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.